చదువుకుందాం. వాక్యమును మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇంతకుముందు మనం లేఖన వచనం చదివినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి కానీ మరి దేనికి పనికిరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా వాక్యము రెండంచెలు గల వాడి అయిన ఖడ్గమని మీరు లేఖనాల్లో చూపిస్తూ ఉన్నారు. వాక్యము సబ్బు వలె, శుద్ధి వలె, ఖడ్గము వలె మా జీవితంలో పని చేయనట్లు మా జీవితంలోకి నడిపించమని వాక్యము ద్వారా నా మాటల్ని వినబోతున్నందుకు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీ అందరికీ, మన దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగం మనం చూసుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు వాక్యంలో రాయబడింది, వాక్యం అంటేనే దేవుడు. యోహాను సువార్తలో ఆ మాట మనం చదువుతుంటాం. వాక్యం అంటేనే దేవుడు. కనుక ఆ వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు మనము లేఖన భాగంలో శ్రద్ధగా మనం ఆలోచించుదాం. చదువుకున్న లేఖన భాగమును బట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని రాయబడింది. గమనించడానికి ప్రయత్నం చేయండి ప్రియ విశ్వాసులారా. దేవుడు మనల్ని ఉద్దేశించి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఇంతకుముందు ఒక సందర్భంలో వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి అక్కడ దేవుడు మనతో మాట్లాడిన మాట మనం చూసాము. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కాబట్టి మీలో ఉన్న వెలుగు వెలిగింపనీయండి, ఆ వెలుగు ద్వారా అనేకుల్ని క్రీస్తులోకి నడిపించండి అని ఇంతకుముందు మనం ఒక ప్రసంగంలో విన్నాం. అదే ప్రకారంగా నేటి దినము కూడా కొండ మీద చేసిన ప్రసంగాల్లో ఒక ప్రసంగము, అతి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఈ మాట ఎవరినో ఉద్దేశించి దేవుడు మాట్లాడతలేడు, కానీ ఈ మాట ఎవరికో వర్తించే మాట కాదు. కానీ దేవుని బిడ్డలమైన మనము, ఇక్కడ కూర్చుంటున్న మనము, ఇక్కడ వాక్యం వింటున్న మనము దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి, దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి, దేవుని బిడ్డలమైనటువంటి మనకే ఈ యొక్క మాట రాయబడింది. మన కోసమే ఈ మాట మాట్లాడుతున్నాడు. సాక్షాత్తుగా దేవుడు ఈ మాట అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఇప్పుడు మీ పేర్లు పెట్టుకొని మీకు మీరే ఒకసారి, నేను అంటే ప్రశాంత్ అనే నేను లోకానికి ఉప్పై ఉన్నాను, అలాగే మీరు కూడా మీ పేర్లు పెట్టుకొని మేము లోకానికి ఉప్పై ఉన్నాము అని ఒకసారి మనం చెప్పుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన కారణం, మనల్ని తయారు చేసిన విధానం, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయనను స్తుతించి ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి, హృదయపూర్వకంగా ఆయనకు ఆరాధన చేయడానికి, ఆయన కోసమే మనం సృష్టించబడ్డాం. దేవుడు తన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. ఆ సృష్టింపబడిన రీతి కూడా ఎలా ఉన్నది అంటే, తన రూపంలో చేసుకున్నాడు మనల్ని. నేను ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మీకు అన్నాను, మీకు జ్ఞాపకం కూడా చేశాను. నేను ఒక కుమారుడు తన తండ్రికి అడుగుతూ ఉన్నాడు, అయ్యా దేవుడు ఎలా ఉంటాడో నేను చూడాలి అని. దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఎక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సర్వాంతర్యామి, ఓమ్నిపోటెంట్ గాడ్ అని అంటున్నారు ఆయనని. ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఫలానా దగ్గరే ఉంటాడనేమి లేదు, నీ హృదయంలో కూడా ఉంటాడు. ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఏ స్థలంలో ఉండి ఆరాధన చేస్తున్నావో అక్కడ కూడా ఆయన ఉంటాడు. నువ్వు దేవుని చూడాలి అనుకుంటే మానవుని యొక్క రూపం ఎలా ఉంటుందో దేవుడు కూడా అలాగనే ఉంటాడు. కారణం ఏంటంటే, ఆది కాండంలో మనం గమనిస్తున్నాం, మానవులమైన మనము దేవుని స్వరూపంలో చేయబడ్డామని లేఖనం తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడనే ఆలోచన మనకు అనవసరం, దేవుడు ఎలా ఉంటాడనే ప్రశ్న మనకు అనవసరం. దేవుడు ఎలా ఉంటాడు అంటే, నీలాగనే ఉంటాడు, నీ రూపంలాగానే ఉంటాడు. అయితే ప్రియులారా, తన పోలికలో మనల్ని చేసుకున్న ఆయన ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీరు లోకానికి, గట్టిగా చెప్పాలా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? అవును, దేవుడు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, నేను ఏమై ఉన్నాను దేవునికి ఏ విధంగా నేను పనికొస్తాను. చాలా మందికి దేవుని యొక్క సేవ చేయమన్నప్పుడు, దేవుని యొక్క పని చేయమన్నప్పుడు, దేవుని కోసం పాటలు పాడమన్నప్పుడు, లేకపోతే పాస్టర్ గా అభిషేకించబడి దేవుని యొక్క ఒక పాస్టర్ గా సేవ చేయాలని అన్నప్పుడు ఏమంటుంటారంటే, నేను చదువుకోలేనండి,
నాకు జ్ఞానం లేదు, లేకపోతే మంచిగా పాటలు పాడడానికి నాకు స్వరం లేదు, లేకపోతే నాకు ఇది రాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని ఉద్దేశం అలా కాదు. నీకు ఏదో ఒకటి వస్తుంది, నీ జీవితంలో ఏదో ఒకటి వస్తుంది. ఏమీ రాకుండా, ఏమీ లేకుండా, ఏ తలాంతు లేకుండా అయితే నీవు లేవు, ఏ జ్ఞానం లేకుండా అయితే నీవు లేవు. అజ్ఞానిగా నువ్వు సృష్టించబడలేదు, జ్ఞానిగా సృష్టించబడ్డావు. పనికొచ్చే పాత్రగా నువ్వు సృష్టించబడ్డావు. దేవుని యొక్క సన్నిధిలో, సంఘములో, సమాజంలో ఒక మహిమకరమైన పాత్రగా ఉండాలని దేవుడు నేను తీర్మానించుకున్నాడు. ఈ రోజున బహుశా నువ్వు పాటలు పాడే ఆ క్వైర్లో నువ్వు లేకపోవచ్చు, బహుశా ఆ ప్రార్థన చేసే గుంపులో నువ్వు లేకపోవచ్చు, వాక్యం చెప్పే గుంపులో నువ్వు లేకపోవచ్చు, సంఘస్థులు ఉండే గుంపులో నువ్వు లేకపోవచ్చు, అన్ని కార్యక్రమాల్లో మైక్ దగ్గర ఉండి కార్యక్రమాలు నడిపించే గుంపులో నువ్వు లేకపోవచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఉన్నావు, ఎక్కడో ఒక దగ్గర పనికొచ్చే జ్ఞానం నీలో ఉన్నది. అది దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నువ్వు పనికి రావాలని, పనికొచ్చే పాత్రగా ఉండాలని, ఆయన కొరకు మహిమకిరీటంగా ఉండాలని, వాడవారిని స్వాస్థ్యము పొందుకోవాలని దేవుడు నేను ఉద్దేశించి ఏమంటున్నాడు తెలిసిన, మీరు లోకానికి ఉప్పు. ఎంత మంచి మాట ఇదంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అవును కదా, నేను లోకానికి ఉప్పై ఉన్నాను, మనం లోకానికి ఉప్పై ఉన్నాం. మనమే ఈ లోకమంతా కూడా అందంగా కనిపించాలి అంటే, ఈ లోకమంతా కూడా రుచికరంగా కనిపించాలి అంటే, మనుషులందరూ మంచిగా కనిపించాలి అంటే, అందులో ప్రథమముగా ప్రాముఖ్యముగా దేవుని బిడ్డలైన వారు, సంఘానికి వెళ్తున్న వారు, ప్రార్థనలో ఉన్నవారు, భక్తి పరులు, రక్షణ బాప్తిస్మం పొందుతున్న వారు ఎలా ఉండాలి అంటే ఉప్పులాగా ఉండాలి. అప్పుడు సమాజం మంచిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఏ మాట విన్నా, ఏ వార్తలు చూసినా, ఏ మాటలు వింటున్నామంటే లోకం అంతము దగ్గరకు వచ్చేసింది, లోకం నాశనం కాబోతుంది, ఇవి చివరి రోజులు మంచిగా లేవు, అక్రమం ఎక్కువైపోతుంది, పాపం విస్తరించిపోతుంది అని చెప్పుకుంటున్నామే. కానీ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, ఆ పాపానికి మనం కారణమని ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఆ పాపానికి మనం ఒక రకంగా కారణమే. ఒక వంట రుచికరంగా అవ్వాలి అంటే కారము చాలా ప్రాముఖ్యమే, అల్లం వెల్లిగడ్డ కూడా చాలా ప్రాముఖ్యమే, అలాగే మసాలాలు కూడా చాలా ప్రాముఖ్యమే, నూనె కూడా ప్రాముఖ్యమే. అంతకంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఉప్పు కూడా ప్రాముఖ్యమే. లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎన్నో వర్గాలకు చెందిన వారు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన ప్రజలు లోకంలో ఉన్నారు. అందులో క్రైస్తవుడు ఎలాంటి వాడిగా ఉండాలి అంటే రుచికరమైన వాడిగా ఉండాలి. ఏంటి, సంఘం రుచికరంగా లేదు, సమాజం రుచికరంగా లేదు, సమాజం ఆరోగ్యంగా లేదు, ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతున్నారు, కేసులు ఎక్కువైపోతున్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాజం అంతా ఎలా నాశనం అయిపోతుంది, అందుకే ఈ రోగాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు కదా. ఆ సమాజంలో మనం కూడా ఒక వర్గానికి చెందిన వారమే కదా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కదా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. అయితే మనలో ఆ ఉప్పు అనే సారం ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, మన క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే నిజమే, లోకంలో సమాధానం లేదు, లోకంలో నెమ్మది లేదు, లోకంలో మంచి లేదు, లోకంలో ఎవరు న్యాయంగా మాట్లాడతలేరు, లేకపోతే లోకంలో అంతా అక్రమం అయిపోయింది అని మాట్లాడుతున్నారు. కానీ అవును కదా, నేను లోకానికి ఉప్పై ఉన్నాను, నా మాట రుచికరంగా ఉండాలి, నేను కూడా సమాజంలో రుచికరంగా ఉండాలి, ఇది విస్తరించకుండా, ఈ అక్రమము విస్తరించకుండా, వ్యాప్తి చెందకుండా, నేను దేవుని బిడ్డగా ఉన్న నేను ఒక మంచి విత్తనంగా ఫలించాలి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకున్నామా? దయచేసి తలలు పైకెత్తి శ్రద్ధగా ఈ మాట వినడానికి మీరు ఆలోచన చేయాలి. కొద్దిసేపు నేను వాక్యాన్ని బోధిస్తాను. ఈ రోజు ప్రసంగంలో ఎక్కువ వాక్యాలు నేను తీసుకోలేదు, కానీ కొద్దిసేపు వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ప్రశ్న మనం వేసుకుందాం, నేను ఎప్పుడైనా ఉప్పులాగా జీవిస్తున్నానా ఈ లోకంలో? మీ పేరు పెట్టుకునండి, మీకు మీరే అనుకునండి, మేము లోకానికి ఉప్పై ఉన్నామని మీకు మీరే చెప్పుకునండి. ఒకసారి మనమే అనుకుందాం. ప్రశాంత్ అనబడుతున్న నేను, దేవుని బిడ్డగా, దేవుని నామంలో రక్షణ పొందుకున్న నేను, బాప్తిస్మం పొందుకున్న నేను, దేవుని నామంలో అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్న నేను ఎప్పుడైనా లోకానికి ఉప్పుగా ఉన్నానా? దేవునికి ఉప్పుగా వాడబడ్డానా? నా నోటి మాట కానీ, నా ప్రవర్తన కానీ, నా జీవితం కానీ, నా నడవడిక కానీ, నా ఆలోచనలు కానీ ప్రతిదీ కూడా ఉప్పులాగా ఉన్నదా అని మనం ఈ రోజున ఆలోచన చేయాల్సిన అవసరము ఈ ప్రసంగంలో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఉప్పు చాలా తక్కువ క్వాంటిటీలో వాడుతుంటారు, చాలా తక్కువ మోతాదులో వాడతారు. మసాలా ఎంత వేస్తారో, నూనె ఎంత వేస్తారో, మిగతా కారం కానీ, పసుపు కానీ, అల్లం ఎంత వేస్తారో అంతా ఉప్పు వేయకుండా చాలా తక్కువ మోతాదులో ఉప్పు వేస్తారు. ఇది ఉంటది చిటికెడే కానీ ఆ కూర అంతటి రుచిని ఏం చేస్తుందంట? మార్చి వేస్తుందంట. ఆమేన్.
ఇక్కడ ఒక లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వంకాయ కూరని మీరు తయారు చేస్తున్నారు, ఒక ఆలుగడ్డ కూరని మీరు తయారు చేస్తున్నారు, ఒక 10 కిలోల వంకాయ ఆలుగడ్డ కలిపి మీరు ఒక కర్రీ తయారు చేస్తున్నప్పుడు నాకు చెప్పండి, 1 కిలో ఉప్పు అయినా వేస్తారా? వేయరు. ఒక అర్ధ కిలో వేస్తారా? వంట చేసేవారు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అర్ధ కిలో కూడా వేయరంట. 10 కిలోల వంకాయ ఆలుగడ్డ పప్పు తయారు చేస్తే అర్ధ కిలో ఉప్పు కూడా వేయరంట. బహుశా అయితే 1/2 కిలో ఇస్తారేమో కదా, చటాకు 2 చటాకులు వేస్తారంట. చూడండి, అంటే ఎంత తక్కువ క్వాంటిటీ ఇది. 10 కిలోల వంకాయ ఆలుగడ్డ కూర తయారు చేయడానికి చటాకు అంటే ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాముల లోపే ఈ ఉప్పును వాడతారంట. అందులో చాలా మంది బీపీ పేషెంట్లు ఉంటే ఇంకా తక్కువ వాడతారు. అంటే ఇంత ఉప్పు ఆ డేక్షలో ఉన్న పప్పంతటి రుచిని మార్చేస్తుందంట. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, గమనించండి. క్రైస్తవ్యం అంటే ముఖ్యంగా భారతదేశంలో చాలా తక్కువ పర్సంటేజ్ కలిగినటువంటి ఒక మతం అని చెప్పుకుందాం మనం. 130 కోట్ల భారతదేశ ప్రజల్లో క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా. మొన్న బుధవారం మనం చెప్పుకున్నాం కదా, రికార్డ్స్ లో క్రైస్తవులు కొంతమంది అయితే ఓన్లీ సంఘంలోనే క్రైస్తవులు కొంతమంది, రికార్డ్స్ లో ఉంటారు, మరి వాళ్ళు సంఘంలోనే ఉంటారు. కొంతమంది సంఘంలో ఉంటారు, క్రైస్తవులుగా రికార్డ్స్ లో కూడా ఉంటారు. అయితే భారతదేశంలో చాలా రకాలైన మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో క్రైస్తవ్యము చాలా చాలా తక్కువ. క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలా తక్కువ. ఈ 130 కోట్ల ఏం అర్థం కావట్లేదా? 130 మంది కోట్ల ప్రజలకి మనమే ఉప్పులా ఉండాలంట. కొంతమంది అంటుంటారు, అవునండి వాళ్ళు 100 మంది ఉన్నారు, నా మాట వాళ్ళు ఎట్లా వింటారు? పోనీ నేను వాళ్ళు ఎట్లా నడిపించాలి? మోషేకి దేవుడు మాట్లాడినప్పుడు మోషే కూడా అంటాడు, అయ్యా వాళ్ళని నడిపించాలంటే, వాళ్ళని తీసుకుపోవాలంటే నాతో నేనెక్కదయ్యా, నేను నాతోనయ్యా, నాకు ముందే మాటలు సరిగా రావు. దేవుడు ఏమన్నాడు మోషేతో? నువ్వు వెళ్తావయ్యా, నీ వల్ల అవుతుంది, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కావాలంటే అహరోను కూడా పంపిస్తాను, నువ్వు వెళ్ళు, ఉన్నవాడని అనువాడనయ్యున్న నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళన్నాడు ఆయన. అట్లాగనే ఒక్క క్రైస్తవుడు 100 మందిని నాయకత్వంగా నడిపించగలగాలి. ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ, ఆ యొక్క లక్షణము, ఆ యొక్క శక్తి దేవుడు క్రైస్తవునికి ఇచ్చి ఉన్నాడండి. ఎందుకు అనంటే మనం లోకానికి, చెప్పండి గట్టిగా, ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు లేకుండా ఏ వంటను కూడా తయారు చేయరు. అసలు ఏ వంటను కూడా ఉప్పు లేకుండా తయారు చేయరు. అది ఏదైనా కానీ బీపీ పేషెంట్లకు కూడా మొత్తానికి ఉప్పు తినొద్దని చెప్పరు, తినమంటారు, ఎంతో కొంచెం తక్కువైనా తినమంటారు. ఉప్పు లేకుండా ఏది కూడా రుచికరంగా ఉండదు. ఉప్పు లేకుండా ఏ వంటకం కూడా మనం తినకూడదు, అదంత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అట్లాగనే ప్రతి దాంట్లో కూడా ఈ ఉప్పును వాడుతూ ఉంటారు. ఏదైనా మనం స్నాక్స్ తిన్నా, ఇంకేదైనా తిన్నా, దేంట్లోనైనా కానీ ఈ ఉప్పును వాడుతూ ఉంటారు. చిటికెడే వాడుతుంటారు ఉప్పుని. అందుకే ఉప్పు డబ్బా మనం చిన్న చిన్న దాంట్లో చూస్తాం. ఉప్పు చిన్న చిన్న డబ్బాలో వేసి ఉంచుకుంటారు. అయితే ఉప్పు అంత ప్రాముఖ్యమైంది. ఈ ఉప్పు ఏ విధంగా తయారు చేస్తున్నారు, మనకి ఏ విధంగా అందుబాటులో వస్తుంది? చదువుకునే పిల్లలకి బాగా తెలుసు. సముద్రంలో ఎలా ఉంటుంది అంటే నీరంతా కూడా ఉప్పుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా కొద్దిమంది సముద్రం చూస్తుంటారు. అందులో నేను కూడా సముద్రాన్ని చూశాను, సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఆ నీళ్లు నోట్లో వేసుకున్నప్పుడు ఆ సముద్రం నీళ్ళంతా కూడా ఉప్పులా ఉంటుంది అన్నమాట. ఇక మనం ఆ నీళ్లు త్రాగలేము. ఆ నీళ్ళతో మనం స్నానం చేస్తే ఒళ్ళంతా గజ్జి తామర, ఇక దురద పెడుతూనే ఉంటుంది దినమంతా కూడా. చదువుకున్న పిల్లలు అక్కడ ఉప్పు, ఆ సముద్రం దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఆ జాన్సన్ గాని, ఉమేష్ గారికి చాలా మంది పిల్లలు అక్కడ చదువుకున్నారు, వాళ్ళకి ఇంకెక్కువ అనుభవం. ఉప్పు అనేది సముద్రంలో తయారు చేయబడుతుంది. అంటే ఆ నీరంతటిని కూడా ఏం చేస్తారు అంటే ఆ యొక్క మల్లు అంటే మడిమడిగా ఆ నీరంతటిని ఆ భూమిలో పొలాల్లోకి తీసుకొని వచ్చేసి అక్కడ స్టోర్ చేస్తారనమాట. నీళ్ళంతటిని స్టోర్ చేస్తే వాటర్ నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఉప్పు శాతం అంతా కూడా భూమి మీద మిగిలిపోతుంది అనమాట. ఈ నీళ్ళని ఏం చేస్తారంటే వరి తోటల్లో నీళ్ళు ఎట్లయితే నిల్వ ఉంటాయో అక్కడ పొలాల్లో నీళ్లను, సముద్రం నీళ్ళని తోడి ఆ నీళ్ళను స్టోర్ చేసి పెడతారు, నింపుతారు, మడంతా కూడా నింపేసి పెడితే ఆ నీళ్ళంతా ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళలో ఉన్న ఉప్పు శాతం ఏమైపోతుంది అంటే భూమి మీద మిగిలిపోతే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కుప్పలుగా నూరు చేసి తీసుకెళ్లిపోయి ఫ్యాక్టరీలో వేస్తారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు దొడ్డుప్పునే వాడేవాళ్ళు. అసలు దొడ్డుప్పునే వాడేవాళ్ళు. దేంట్లోనైనా వేసుకోవాలంటే దంచిచ్చేవాళ్ళు అది వేసుకోవడానికి. కానీ ఇప్పుడు రకరకాలైనటువంటి సన్నుప్పు, అందులో చాలా రకాలైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఉప్పు వస్తుంది.
అందులో ఉన్న రాళ్ళు, అందులో ఉన్న మట్టి క్లీన్ చేయడానికి, అది ఇంకా కొంచెం తెల్లగా కనిపించడానికి దీన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఉప్పు పొలాలలో తీసుకొని వెళ్ళి కంపెనీలో వేసేస్తున్నారు. ఉప్పు కర్మాగారాలు అంటారు తెలుగులో. సాల్ట్ కంపెనీస్ లోకి వేసేసరికల్లా ఇప్పుడు రకరకాలైనటువంటి సాల్ట్ ప్యాకెట్లని మనం చూస్తున్నాం. సాల్ట్, టాటా సాల్ట్ ప్యాకెట్ అని, తర్వాత నిర్మా సాల్ట్ ప్యాకెట్ అని, రకరకాలైనటువంటి ఉప్పు ప్యాకెట్లు మనం చూస్తున్నాం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అందులో కొంచెము క్లీన్ చేసేసి, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి, పీసులు కట్ చేసేసి ప్యాకెట్లో తయారు చేసేసి ఉప్పుని ఏం చేస్తున్నారంటే ప్యాకెట్లో నింపేసి జనాలకి అందుబాటులోకి పంపించేస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో కూడా ఈ ఉప్పు తయారు చేసే విధానం ఉన్నది. కారణం ఏంటంటే భారతదేశాన్ని కోస్తా, అంటే ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటారంటే కోస్టల్ కంట్రీ అంటారు. కోస్టల్ లైన్ గుజరాత్ రాష్ట్రం నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మనకి కోస్తా ప్రాంతం ఉందన్నమాట. కోస్తా ప్రాంతం అంటే మన దేశానికి చివరి భాగంలో మనకి సముద్రము అలాగనే మహాసముద్రము ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉప్పు తయారు చేసే ఆ యొక్క వనరులు దేవుడు సమకూర్చాడు. మనకి స్వాతంత్రం రాకంటే ముందు ఈ ఉప్పు మన దగ్గర తీసుకొని తయారు చేసి మనకివ్వడానికి బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎక్కువ ట్యాక్స్ ని మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. మహాత్మా గాంధీకి చాలా కోపం వచ్చింది. మన దేశంలో పండే ఉప్పు, మనం తయారు చేసే ఉప్పు, మా ఉప్పు మాకివ్వడానికి ఎంత ట్యాక్స్ పన్ను మీరు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఉప్పు సత్యాగ్రహ, అంటే సాల్ట్ సత్యాగ్రహ అని ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేశాడు ఆయన. సాధారణంగా మహాత్మా గాంధీ గారు పోర్బందర్ అనే గ్రామంలో, గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే ఒక గ్రామంలో సబర్మతి ఆశ్రమం దగ్గర ఉన్నాడు ఈయన. ఆ సబర్మతి ఆశ్రమంలో ఉంటాడు. ఇప్పటికీ గుజరాత్ వెళ్ళి మహాత్మా గాంధీ యొక్క ఆశ్రమాన్ని మనం చూసే అవకాశం కూడా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే ఒక ఊరు దగ్గర సబర్మతి అనే ఆశ్రమంలో ఉంటాడు ఈయన. మా దేశంలో పండే ఉప్పు మాకు ఇవ్వడానికి ఎక్కువగా పన్ను వసూలు చేస్తున్నారు, మీరు మా దేశాన్ని దోచుకుంటున్నారని బ్రిటిష్ గారి వాళ్ళకి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు ఒక మంచి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యమం పేరు ఏంటంటే ఉప్పు సత్యాగ్రహము అని. అయితే ఆ సబర్మతి ఆశ్రమం నుండి దండి అనే ఒక గ్రామం దగ్గరికి, అది గుజరాత్ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్లేస్, అది ప్రాంతం అది, అక్కడి వరకు నడుచుకుంటూ ప్రయాణం పాదయాత్ర చేశాడనమాట. మహాత్మా గాంధీ యొక్క గురులక్ష్యం ఏంటంటే ఎవరిని హింసించడు, ఎవరిని గాయపరచడు, ఎవరిని బాధ పెట్టడు, ఎవరికి కొట్టడు, తిట్టడు, గన్నులో ఏం వాడడైనా ఆయన శాంతియుతంగానే స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి ఆయన నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్రము తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఈయన ఆ దండి అనే ఊరు వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన వెనకాల చాలా మంది వెళ్ళి ఆయనకు సహకారం చేశారు. అందులో ఒక లేడీ కూడా ఉన్నది. ఆమె పేరు సరోజినీ నాయుడు. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆమె స్వరం ఎలా ఉంటదంటే మధురాతి మధురంగా ఉంటది. ఎవరైనా ఆడపిల్లలు బాగా పాట పాడితే నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బహుమానం ఇస్తూ ఉంటారు. అట్లాగా ఈ ఉప్పు మన రాష్ట్రం, మన దేశంలో పండే మన ఉప్పు మనకి ఇవ్వడానికి, ఏ ట్యాక్స్ లేకుండా ఇవ్వడానికి, అది మనం అధికారాన్ని సంపాదించుకోవడానికి మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ఒక మంచి ఒక యుగాన్ని నడిపించి ఆయన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అందులో ఉప్పు సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ కూడా ఒక యుగం అని మనం చెప్పుకుంటాం చరిత్రలో మనం చూసినట్లయితే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉప్పుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పుదామా? ఉప్పుకి ఇంత ప్రాముఖ్యత ఉందండి. ఉప్పు తయారు లేకపోతే మన నాలుకకి రుచి లేదు. ఉప్పు తయారు లేకపోతే, ఉప్పు ఆ వంటల్లో వాడకపోతే మన నాలుకకు రుచే లేదు. సమాజంలో నమ్మితే మీరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సమాజంలో, సంఘంలో, ఈ భారతదేశంలో క్రైస్తవుడు లోకానికి రుచికరంగా ఉండును గాక. అంటే మన నోటి మాట, మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం, వాక్యానుసారమైన మన బ్రతుకు లోకానికి ఆ విధంగా రుచికరంగా ఉండాలండి. పేరుకి మనం తక్కువ జాతి ప్రజలమై ఉండొచ్చు, పేరుకి మనం క్రైస్తవం చాలా తక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకోవచ్చేమో, కానీ భారతదేశంలో నువ్వు ఒక మంచి రుచికరమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. పలానా వారు నేను చూసి, అమ్మో ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పురుషుడు దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నాడు, ఎంత భక్తిగా ఉంటాడు, ఎంత భయంగా ఉంటాడు, ఎంత పరిశుద్ధంగా ఉంటాడు, ఆయన మాట ఎంత రుచికరంగా ఉంటుంది అని మనల్ని గురించి చెప్పుకోవాలి, మనల్ని
ఇవ్వాలి. అప్పుడే మనం లోకానికి ఏమవుతామంట? చెప్పండి గట్టిగా. కొంచెం మంచిగా కూర్చొని దేవుని వాక్యం విందామా? శ్రద్ధగా చేతులు కట్టుకొని బైబిల్ పట్టుకొని చక్కగా కూర్చొని తలలు పైకి జాగ్రత్తగా విందామా దేవుని వాక్యం? మంచిది. మన లోకానికి ఉప్పై ఉన్నామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ రోజైనా మనం ఆలోచన చేస్తామా ఈ విషయంలో? అవును కదా, నేను దేవునికి నేను ఉప్పుగా ఉన్నాను, లోకానికి ఉప్పుగా ఉన్నాను, మరి వాడబడుతున్నానా వాడబడట్లేదా అని. అదే మాటలో మనం ముందుకెళ్ళి చూసినప్పుడు అక్కడ రాయబడింది, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును. ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి, ఆ ఉప్పులో రుచి పోయింది అనుకోండి, ఆ ఉప్పులో చిన్న నీళ్ళు పోయండి, మీరు కొంచెం నీళ్ళు పోయండి, పనికొస్తుందా ఉప్పు? అది దేనికి పనికిరాదు. దాన్ని ఏం చేస్తారంట? చదవండి మాట. అది బయట పారవేయబడి మనుషుల చేత, చెప్పండి గట్టిగా, త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఉప్పు చాలా రుచికరమైనది. పెద్ద పెద్ద పాత్రల్లో కొంచెం క్వాంటిటీ వాడతారు, అది కొంచెం వాడిన ఎక్కువ రుచిని కలిగిస్తుంది. అలాంటి ఉప్పు కనుక ఒకవేళ సారాన్ని కోల్పోతే, రుచికరము కోల్పోతే, దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్లి బయట పారేస్తారు. క్రైస్తవ యొక్క జీవితంలో యేసు ప్రభు అనే సారం లేకపోతే ఆ క్రైస్తవ యొక్క జీవితానికి అర్థము లేదు. ఇంకా ఆ జీవితం వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు. ఆ జీవితం వల్ల దేవునికి ఏమి దేవునికి ఏమాత్రం కూడా మహిమకరంగా ఉండదు. అది ఆశీర్వాదకరమే కాదు, అది దీవెనకరమే కాదు, అది పనికొచ్చేదే కాదు అసలు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఉప్పు సారమును కోల్పోతుందో దాన్ని బయట పారేస్తారంట. క్రైస్తవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు లేకుండా, క్రీస్తు గుణలక్షణాలు, నేను మొన్న బుధవారం కూడా వాక్యం చెప్పేటప్పుడు ఇదే మాట మాట్లాడాను. క్రైస్తవుని యొక్క జీవితంలో క్రీస్తు యొక్క గుణలక్షణాలు లేకుండా, సారం అనే ఆ యేసు క్రీస్తు లేకుండా, ఉప్పు సారంగా ఉండే ఆ యేసు క్రీస్తు యొక్క లక్షణాలు, యేసు క్రీస్తు యొక్క విధానం, యేసు క్రీస్తు యొక్క సమర్పణ మనలో లేనప్పుడు కూడా ఏమైపోతుందంటే మనం కూడా నిస్సారమైపోతాం. నిస్సారమైతే ఏం చేస్తారు? ఇక తర్వాత తీసుకెళ్ళి, గట్టిగా చెప్పండి, తీసుకెళ్ళి బయట పడేస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో వింటున్న వాక్యాలను బట్టి మన జీవితాలను వెంటనే మార్చేసుకుని, అవును కదా, ఈ వాక్యము నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము నా కోసమే, నేను ఉప్పులాగా ఉండాలి, నాలో క్రీస్తు ఉండాలి, నాలో ఉప్పు ఉండాలి, నాలో సారం ఉండాలి, నాలో ఆశీర్వాదకరమైనటువంటి లక్షణాలు ఉండాలి, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని ఆలోచన మనము చేయాలి. ఒకసారి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మీరు తీయాల్సిన అవసరం కూడా నేను లేదనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ప్రొజెక్టర్లో మీకు కనిపిస్తుంది, దేవుని వాక్యము సిద్ధపరచబడింది. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. చదువుతారు ఎవరైనా? ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మన మాట ఎట్లా ఉండాలంట? చెప్పండి గట్టిగా, మన మాట ఎట్లా ఉండాలంట? ఎర్ర కలర్ లో ఉంది చూడండి లాస్ట్ లో, చెప్పండి అది. మన మాట ఎలా ఉండాలా? రుచికరంగా ఉండాలా. నెక్స్ట్ కృపా సహితముగా. కృప అంటే ఉచితంగా వచ్చేదే కృప. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి, దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, మన మాట ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ సంభాషణ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలా? చెప్పండి గట్టిగా అందరూ కూడా, రుచికరంగా. మరి ఇప్పుడు ఆలోచన చేసుకుందాం, ఎప్పుడైనా మనం అట్లా రుచికరంగా మాట్లాడినామా? ఒక మాట, మన మాట రుచికరంగా ఉండాలి. రెండవది ఏమంటున్నాడు? కృపా సహితముగా ఉండాలంట. కృపా సహితంగా అంటే చాలా ధైర్యంగా ఉండాలి మన మాట, చాలా దీనంగా ఉండాలి మన మాట. మనం మాట్లాడుతుంటే ఎంత కోపిస్తూ వాళ్ళైనా కరిగిపోయేటట్టుగా మన మాట ఉండాలి. మనం మాట్లాడుతుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు గొడవ ఆపేయాలి, అట్లుండాలి మన మాట. మన మాట విధానం అలా ఉండాలి. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి తిరిగి మళ్ళీ సమాధానం ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర ఏ మాట కూడా ఉండకూడదు. అలాగా మనం అంతతోనే క్లోజ్ చేసేయాలి. విషయం ఏంటంటే ఈ రోజున న్యాయబద్ధంగా మాట్లాడితే మనిషికి నచ్చట్లేదు. అంటే మనిషి ఎంతసేపు ఎలా అనుకుంటాడంటే నాకు సపోర్ట్ చేసినట్టుగా, లేదా నాకు తోడ్పాటుగా, లేకపోతే నా సైడ్గా ఉండి మాట్లాడితే బాగుంటుందని ఆలోచన చేస్తాడు.
విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు ఏం ఆలోచన చేయాలంటే మన మాట ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి. రుచికరంగా అంటే ఏంటంటే న్యాయబద్ధంగా, వాక్యానుసారంగా, లేకపోతే కృపాసహితంగా ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వాక్యం ఏం చెప్తుందంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా మనం మందిరానికి వస్తున్నాం. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మనం పోయిన బుధవారం కూడా చెప్పుకున్నాం. క్రైస్తవులు చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్తుంటారంట, నేను ఇన్ని రోజులుగా, ఇంతకాలంగా, ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నానని. మంచిదే. అయితే అన్ని రోజులుగా నువ్వు ఉన్నావు కదా క్రైస్తవ్యంలో, ఏనాడైనా క్రీస్తును నువ్వు ప్రచురం చేసావా? క్రీస్తును ప్రకటన చేసావా? నీ మాట తీరు ఏమైనా మారిందా? నీ నోట్లో నుంచి వచ్చే మాట రుచికరంగా ఉన్నదా? అది దేవునికి మహిమకరంగా ఉన్నదా, లేకపోతే దేవునికి అయాసకరంగా ఉన్నదా? కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే సంఘానికి, సంఘ విశ్వాసులకి అయాసకరంగా ఉండే మాటలు మాట్లాడుతుంటాం. సంఘ కార్యక్రమాలకి అయాసకరంగా ఉండే మాటలు మాట్లాడుతుంటాం. ఒకరిని గాయపరిచే విధంగా మాట్లాడుతుంటాం, ఒకరిని నొప్పించే విధంగా మాట్లాడుతుంటాం, ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంటాం. ఒకవేళ అది న్యాయబద్ధంగా అయితే సంతోషమే, ఏం పర్వాలేదు. కానీ స్వార్థపూరితంగా, నీ స్వలాభం కోసము, నీ ఇష్టానుసారంగా ఒకరిని ఎవరైనా ఇబ్బంది పడుతున్నావేమో, వాక్యానుసారంగా కాకుండా, నీ మాట రుచికరంగా లేదేమో, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎన్నో రోజులుగా మనం దేవుని నమ్ముకున్నాం, ఎంతో కాలంగా మనం దేవుని యొక్క భక్తిలో ఉన్నాం, దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, వాక్యంలో ఉన్నాం కదా. దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎప్పుడైనా, ఏ రోజైనా మనం సాక్షిగా ఉన్నామా? ఒకసారి ఈ ప్రత్యేకమైన పాట పాడుకుంటూ మనం అందరం కూడా దేవుని స్తుతించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. దయచేసి మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ సహకరించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రగులు సోదర, రగులు సోదరి, యేసుకై నీవు అంటే ఈ మాటలు మనం గమనించినట్లయితే మనం లోకానికి ఉప్పై ఉన్నాం. వాక్యాన్ని వింటున్న మనం, వాక్యాన్ని ఆలకిస్తున్న మనం, వినడానికే మన జీవితం ఉన్నదా? వాక్యాన్ని అలాగా ఆలకిస్తూనే ఉన్నావా? ఏ రోజైనా ప్రకటించావా? ఏ రోజైనా ఆ వాక్యాన్ని అందరికీ అందించావా అనేది ఈ పాటలో ఒక మంచి అర్థాన్ని మనం కనుగొంటున్నాం. కాబట్టి అందరం కలిసి ఈ పాటలు పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుచుకుందాం. మీకు రాదు ఈ పాట, అయినప్పటికీ దయచేసి చప్పట్లు కొడుతూ నాకు సహకరించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు రగిలించు సోదరా, రగిలించు సోదరి, తోటి వారందరినీ. రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు రగిలించు సోదరా, రగిలించు సోదరి, తోటి వారందరినీ. మేలుకో, నీ దేశాన్ని రక్షించుటకు పోలుగో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు. మేలుకో, నీ దేశాన్ని రక్షించుటకు పోలుగో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు. రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు రగిలించు సోదరా, రగిలించు సోదరి, తోటి వారందరినీ. వాక్యాన్ని ఆలకిస్తూ ఆలకిస్తూ ఉంటావా? ఆలోచించి ఆచరించి అందరికీ అందించవా? వాక్యాన్ని ఆలకిస్తూ ఆలకిస్తూ ఉంటావా? ఆలోచించి ఆచరించి అందరికీ అందించవా? ఆత్మలు గెలిచే సాధనలో నీ అడుగులు ముందుకు వేస్తావా? నీ అందుబాటుకై యేసు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆత్మలు గెలిచే సాధనలో నీ అడుగులు ముందుకు వేస్తావా? నీ అందుబాటుకై యేసు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మేలుకో, నీ దేశాన్ని
దేశాన్ని రక్షించుటకు పూనుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు రగిలించు సోదరా, రగిలించు సోదరి, తోటి వారందరినీ దీవెనలే ఆకాంక్షిస్తూ ఆశిస్తూనే ఉంటావా, అందిన వాటితో ఆనందించి అందరికై ప్రార్థించవా. దీవెనలే ఆకాంక్షిస్తూ ఆశిస్తూనే ఉంటావా, అందిన వాటితో ఆనందించి అందరికై ప్రార్థించవా. పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగానే ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా. పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగానే ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా. మేలుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు పూనుకో, నీ దేశాన్ని రక్షించుటకు మేలుకో, నీ దేశాన్ని రక్షించుటకు పూనుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు రగిలించు సోదరా, రగిలించు సోదరి, తోటి వారందరికీ. ఆమేన్. ఎంత మంచి పాట అంటే, ఈ పాట నాకు ఇష్టమైన వ్యక్తి రాసిన పాట ఇది. నాకు చాలా ఇష్టం ఆయన పాడే పాటలు. దేవునితో ఉండి వాళ్ళు పాడుతున్న పాటలవి, దేవునితో నడుస్తూ వాళ్ళు రచిస్తున్న పాటలవి. ఆ పాటలో ఎంతో మాధుర్యం, ఎంతో కదలిక. ఈ మాట నన్ను చాలా కదిలించింది. ఏంటంటే, పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగానే ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా. అంటే మనము ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 1 ఇయర్ నుంచి దేవుని నమ్ముకున్నాం కదా. ఇంకా మన స్థాయి ఎక్కడుందంటే ఆ చిన్న పిల్లల మనస్తత్వమే. నేను 10th క్లాస్ 2003లో ఎగ్జామ్ రాశాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ సంఘం కట్టారు. నేను 8th క్లాస్, ఇప్పుడు నా చదువంతా అయిపోయింది. నేను ఎంబెడ్ కూడా చేశాను. ఇప్పుడు ఈ స్థాయి వరకు నేను చూస్తున్నాను కదా. నా క్రైస్తవ్య అనుభవంలో నేను దాదాపుగా 8th క్లాస్ నుంచి కనుక లెక్క పెడితే 20 సంవత్సరాలకు పైగా నేను దేవుని మందిరంలో ఉన్నాను. ఎన్నో దేవుని వాక్యాలు విన్నాను. ఎన్నో సందర్భాల్లో దేవుడు ఖండించు వాక్యం బోధించాడు. కానీ ఇప్పటికీ నాకున్న లక్షణం ఏంటంటే, పసివాడికి మనసు. అంటే ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే ఆ విశ్వాసంలో నుంచి తొలగిపోయే తత్వం. ఏదైనా చిన్న ఆటంకము నా ప్రార్థనకి, నా భక్తికి, నా విశ్వాసానికి, నా వాక్యానికి, నా బ్రతుకుకి ఏదైనా చిన్న ఆటంకం కలిగితే నాలో ఉండే బలహీనత ఏంటంటే, నాలో ఉండే లక్ష్యం ఏంటంటే, దేవుడు లేడు అసలు. దేవుడు ఉంటే నాకు కష్టాలు ఎందుకు? విశ్వాసం లేదు అసలు. ఇంకెంత నమ్ముకోవాలి విశ్వాసంలో దేవుణ్ణి అని పడిపోయే తత్వం. పసివాడి మనసు, చిన్నపిల్లల మనసు. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే, చిన్న చిన్న వాటికి పడిపోతుంటారు, ఏడుస్తూ ఉంటారు. నువ్వు మా డాడీవే కాదు అసలు. నువ్వు నిజంగా మా డాడీ అయితే పక్కడు వాళ్ళ నాన్న వాళ్ళకి పెద్ద చాక్లెట్ ఇప్పించాడు, నువ్వు నాకు అట్లా ఎప్పుడైనా ఇప్పించినవా? అయితే నువ్వు మా నాన్నవన్న అవ్వకుండా ఉండాలి, లేకపోతే నేనైనా నీ కొడుకుని కాకుండా ఉండాలి. చిన్నపిల్లలు వెంటనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు అనమాట. మొన్న ఒక పిల్లోడు మా స్కూల్లో వాళ్ళ అమ్మ ఫోన్ ఇప్పించలేదని చెప్తాడంటే, వాడు నేను చచ్చిపోతా చూడు నువ్వు ఫోన్ ఇప్పించకపోతాను. వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్తే ఏడుస్తా ఉంది. నేను ఒకటే మాట చెప్పిన, అరే చచ్చిపోవాలనుకుంటే ఎవరు చచ్చిపోరా? చచ్చిపోను, మీ అమ్మ ఫోన్ ఇప్పించింది, చచ్చిపో. భయపడుతున్నావా మాకు? నువ్వు చచ్చిపోతే ఇప్పటితోనే ఖర్చు అయిపోతుంది. ఇంకా మళ్ళీ నువ్వు బ్రతికినవు అనుకో, నీకు పెళ్లి చేయాలా? ముందే నువ్వు చక్కగా చదువుతలేవు, నువ్వు పెళ్లి చేయాలా? నీకు రేపు
ఖర్చులు, మళ్ళీ ఇంకా ఇవన్నీ సమస్యలు మీ అమ్మ నాన్నకి. మీ అమ్మ ఇప్పటికీ అడ్డమైన కష్టం చేసుకుంటూ పనిచేసి చదివిస్తుంది. భయపెడుతున్నావు మీ అమ్మకి? 10,000 ఫోన్ నీకు ఎక్కడి నుంచి ఇప్పిస్తారా మీ అమ్మ? చేసేది స్కూల్లో ఆయమ్మ పని. భయపెడుతున్నావా? చచ్చిపోతున్నావా? చచ్చిపో. నువ్వు చనిపోవడమే ఇప్పుడు మేలు. ఎందుకంటే మీ అమ్మకు 4 రూపాయలు మేలు. మీరు ఏమైనా అనుకోనండి, నా మాటలు ఇట్లే ఉంటాయి. నేను పిల్లలకి స్కూల్లో ఎప్పుడు ఇట్లే నేను ఖండిస్తూ ఉంటాను. నా దగ్గర రోగానికి తగ్గట్టుగా మందు ఉంటుంది అనమాట. నా దగ్గర పిల్లలకు తగ్గట్టుగా చదువు ఉంటుంది, మార్కులు వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఉంటాయి. ఒక పిల్లడు వచ్చి అడుగుతాడు, సార్ వానికి ఏమో కావాలని మంచి మార్కులు వేసావు, నాకు కావాలని ఒక మార్కు తగ్గించేసావు అని. పక్షపాతి ధోరణి టీచర్లకి. మరి ఎట్లా వస్తుందో ఈ రోగం నాకు తెలియదు, కానీ పక్షపాతి ధోరణి అనమాట. అంటే మేము కావాలని బాగా చదివే పిల్లోడి దగ్గర నుంచి కావాలని ఒక మార్కు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కారణం ఏంటో తెలిసిన, అట్లా ఒక మార్కు కట్ చేస్తే వాడు ఇంకా బాగా చదువుతాడు, ఇంకా బాగా చదవాలని. ఆ ఒక్క మార్క్ వేసినా మనకు రెగ్యులర్గా వాడు కొమ్ములు వచ్చేస్తాయి అనుకుంటాడు. ఇక నాకేం లేదులే, ఇక నేనే క్లాస్లో అందరికంటే నాకు ఫుల్ మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి కావాలని మనకి. ఏం చదువుతున్నావు అసలు, ఏంటి నీ బుర్ర పని చేయట్లేదా అని చెప్పి కావాలని మార్కులు తగ్గిస్తాం. అదే సగం చదువుకోవడానికి ఏం చేస్తామంటే, వాడు ఇంకా కొంచెం మంచిగా చదవాలని, నాయన ఇక నువ్వు కొంచెం మంచిగా చదువురా, నీకు 2 మార్కులు వేసినామని మనం కొంచెం ప్రోత్సహిస్తుంటాం. అట్లాగా రోగానికి తగ్గట్టుగా మందిస్తాం మేము, రోగికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం మేము టీచర్లుగా. నా వాక్యాలు కూడా, నా విశ్వాస సంబంధమైనటువంటి జీవిత విధానంలో కూడా నా వాక్యాలు కానీ నా మాట తీరు కానీ ఎలా ఉంటుందంటే, బాగా భక్తి పరులకి నేను ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తాను. కొంచెము అటు ఇటు భక్తిగా ఉన్నారనుకుంటే వాళ్ళకి కొంచెం ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మొత్తానికి వాళ్ళకి ఇంకా భక్తి భయం ఏం తెలియదు కానీ క్రైస్తవంలో ఉన్నారంటే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు మంచి చేసిన వాళ్ళు తినడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అని అంటే వాళ్ళు ఇంకా మంచి చేయాలని చెప్పేసి. అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు చూసి చూడట్టుగా సర్లే అమ్మా ఏం కాదులే పోన్లే అని వదిలేస్తుంటాం. మొత్తానికి భక్తి లేదనుకోండి, వాళ్ళకి ఇంకా మోటివేట్ చేసి వాడు చేసేది తప్పైన వాడికి మంచిది చెప్తాం. ఎందుకంటే వాడు కొంచెం మారాలని చెప్పేసి. వాడు తప్పు చేసి తప్పు అని అన్నాం అనుకో, వాడు మొత్తానికి రాకుండా పోతాడు చేతిలో నుంచి. కాబట్టి అట్లాగా రోగికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అయితే ఈ మాట నన్ను ఎంత కదిలించిందంటే, పోరాడి ప్రకటించే స్థితిలో ఈరోజు మీరు ఎంత ఎంత ఫ్రీగా మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే, రానున్న రోజుల్లో పోరాడి ప్రకటించే స్థితి. నీకు కష్టం వచ్చినా యేసు లక్షణం నీలో కనిపించాలి, నీకు బాధ వచ్చినా యేసు లక్షణం నీలో కనిపించాలి, నీ మీద నిందలేసినా యేసు లక్షణం నీలో కనిపించాలి, నీకు అవమానాలు ఎదురైనా యేసు లక్షణం నీలో కనిపించాలి. అప్పుడే నువ్వు లోకానికి ఏమై ఉంటావు? గట్టిగా చెప్పాలా? పై ఉంటావు. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలకి మన విశ్వాసంలో పడిపోతున్నాం. ఈ మాట నన్ను ఎంత కదిలించిందంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. చూడండి, ఎంతసేపు దీవెనలు కావాలా, దీవెనలు ఆకాంక్షిస్తూ ఆశిస్తూనే ఉంటావా? అందిన వాటితో ఆనందించి అందరికీ అందించవా దేవుని వాక్యాన్ని? ఇంకా నీకు ఎంతసేపు దేవుడు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను పైకి తీసుకురా, ఇంకెన్ని రోజులు ఈ ప్రార్థన? ఏమైతే దేవుని దగ్గర మేలు పొందుకున్నావో, ఏమైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నావో, నీలో ఉన్న క్రీస్తును బయటికి పంపించు. నేను ఆ రోజు సహోదరుడు నాగరాజు గారి కుటుంబంలో ప్రార్థన చేయమన్నప్పుడు నేను నిజం చెప్తున్నాను, నా నోట్లో నుంచి వచ్చిన మాటని దేవుడే పలికించాడు. నేను వెంటనే చదువుకున్న మాట ఏంటంటే, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మీ పక్షమున వాదిస్తాడంటండి. దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు ప్రార్థనలు. ఏంటంటే, ఒక దఫ అయిపోయింది మీది, ఒక దశ అయిపోయింది మీది. ఏది? ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడం, జనాలందరినీ ఐక్యపరచడం, సమావేశపరచడం. ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండవది ఏంటంటే, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని ప్రచురము చేయండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలియదు ఎంతమంది ముందుకు వస్తారో కానీ ఈ సంఘంలో ఉన్న క్రైస్తవులు, ఈ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, ఈ సంఘంలో సమర్పించుకున్న సేవకులు ఏంటంటే, రేపు రానున్న రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి దేవుని సువార్తను అందించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని ప్రేమను చాటించడానికి ఉప్పులాగా ఇక్కడికి రావాలని ఈ రోజు దేవుడి వాక్యం ద్వారా కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సందర్భాలు ఆలోచిస్తున్నప్పుడు మన సంఘం మీద దేవుడు పెట్టిన భారం ఏంటంటే, ఈ పరిసర ప్రాంతాల్లో వెలుగై ప్రకాశించును గాక. ఆమేన్. నేను అందుకే ఆ పాట రాస్తుంది, ఘనమైనవి నీ కార్యములు అనే పాట, ఆ చరణము నేనే రాసుకున్నాను. హైదరాబాద్ నుండి జైరాబాద్కి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనలు నేను రాసుకుంటూ వచ్చాను. నీ మందిరాన్ని మహిమతో నింపు, వెలుగై ప్రకాశింపనీయము అని. అది ఎంత మంచి మాట అక్కడ అంటే, అనేకులకు సాక్షిగా ఉండినట్లు నీ మందిరాన్ని మహిమతో నింపు నాయన. ఆ మందిరము వెలుగై అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలందరికీ ప్రకాశించాలని. నువ్వు ఉప్పులా ఉంటావా? మరి
నీ మాట ఉప్పులాగా ఉంటుందా? నువ్వు అనేకుల్ని ఆకర్షించే విధానం, ఇంకా నీ ఆలోచనల కోసమే, నీ కుటుంబం కోసమే ప్రాకులాడుతున్నావు, నీ సొంత పనుల కోసమే ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబ అవసరాల కోసమే ప్రయాసపడుతున్నావు, నీ సంపాదన కోసమే ప్రయాసపడుతున్నావు, మరి సంఘం కోసం ఎప్పుడు ప్రయాసపడతావు? సరిపోలేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఈ స్థాయిలో ఉంచాడు, సరిపోవట్లేదా? నిన్న నేను మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు ఒక సంభాషణ ఏమొచ్చిందంటే, పని చేసిన వాళ్ళు తింటున్నారు, పని చేయని వాళ్ళు కూడా తింటున్నారంట. అంటే అందరికీ తిండి, మొత్తానికైతే అందరికీ తిండి దొరుకుతుంది కదా, మనం అందరం తిండి కలిగి ఉన్నాం, లేకుండా అయితే లేం కదా. మరి అలాంటప్పుడు ఇంకెన్ని రోజులు ఈ యొక్క వాక్యాన్ని దీవెనలు ఆశిస్తూనే ఉంటారు? ఇంకా ప్రకటించరా దేవుని సువార్తను? నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలి అంటే నువ్వు ఉప్పై ఉండాలి లోకానికి. నీ మాట ఆ విధంగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. రా, ఎప్పుడు వస్తావు యేసు ప్రభు దగ్గరికి? ఇంకా సువార్తను ప్రకటించడానికి, వాక్యాన్ని బోధించడానికి. మీరు అనుకుంటున్నారేమో మేము స్త్రీలము, మా వల్ల ఏమవుతుందని. కదిలించండి మీ పక్కన ఉన్న వాళ్ళని, నడిపించండి వాళ్ళని. యవనస్తులు మీరు అనుకుంటున్నారేమో మేము సంఘ పెద్దలం కాదు కదా, మేము నిర్ణయాలు తీసుకోలేం కదా, మా వల్ల ఏమవుతుందని. లే, ఈ పాట మీకోసమే. రఘులు సోదర యేసు కోకు అని చెప్పి యేసు ప్రభువారి మందిరానికి నడిపించి అనేకుల్ని. నేను ప్రొద్దున ఒక మాట చదివాను ఈ రోజున. ఫోన్లు వచ్చిన తర్వాత మాట ఎక్కువైపోయిందంట మనిషికి, అంటే నోటికి పని ఎక్కువైందంట ఫోన్లు వచ్చినాక. ఈ రోజున అదే పని మనం చేస్తున్నామండి. ఆ మాటలు ఏవో ఒకరిని యేసు ప్రభు దగ్గర నడిపించే విధంగా. నాకు తెలుసు కొన్ని వాక్యాలన్నీ వేస్ట్, నీరు గారిపోతాయి. చాలా మంది ఇప్పుడు మొక్కల ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అర్థమైపోతుంది నాకు, వింటున్నారు లేకపోతే లేదు అన్నట్లుగా. కానీ కొంతమంది అయితే చాలా జాగ్రత్తగా వింటున్నారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొంతమంది అయినా రగిలించబడాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే మనలో ఉన్న ఉప్పు ఏమవ్వాలంటే సారవంతంగా ఉండాలి, ఫలించాలి, ఆ దేవుని కొరకు వాడబడాలి. నేను వాక్యాలు మీకు తీసి చూపించను, ఎందుకంటే మన దగ్గర అంత సమయం లేదు కాబట్టి నేను వాక్యాలు మీకు తీసి చూపించను. కానీ కొన్ని వాక్యాలని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే అక్కడ సంసోను యొక్క జీవిత చరిత్ర రాయబడింది. నా ప్రసంగాల్లో దగ్గర నేను 20 సంవత్సరాలుగా దేవుని ప్రసంగ పరిచర్యలో ఉన్నాను. 20 సంవత్సరాలుగా సబ్బాతుపడి బోధించడంలో కానీ ఇంకా ఆ రకాలుగా ఎప్పుడు కూడా నేను ఈ సంసోను టాపిక్ ఇంతవరకు నేను తీసుకోలేదు. నాకు ఎందుకో కానీ ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. కానీ న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినప్పుడు 13వ వచనంలో 13వ అధ్యాయం అంతట్లో మీరు చదివితే మనోహ భార్యకి దేవుడు మాట్లాడి, అమ్మా నువ్వు గొడ్రాలివి కదా, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను, నీ గర్భంలో మంచి కుమారుడు తోమిస్తూ ఉన్నాడు, ఈ కుమారుని నేను ఇస్తాను, అయితే కండిషన్, ఆ కుమారుని తల మీద మంగళ కత్తి పెట్టొద్దు, నాజూరు చేయబడిన వాడు ఆయన అని స్పష్టంగా వాళ్ళ అమ్మ చెప్తే మనోహ భార్య ఇద్దరు కూడా ఏం చేశారంటే ఆ పిల్లోని ఎంత భయభక్తులతో పెంచారు తెలిసిన, దేవుని యొక్క సన్నిధిలో చాలా భయభక్తులుగా పెంచారు వాళ్ళు. పెంచితే వాడు యవ్వన కాలం వచ్చేంత వరకు దేవుని మందిరంలోనే ఉన్నాడు. తల మీద మంగళ కత్తి కట్ చేసుకోవడం కాదు, అసలు ఎంట్రుకలు కట్ చేసుకోవడం కాదు, మంగళ కత్తి కూడా తల మీద పెట్టలేదంట. అట్లాంటి యవనస్తుడు లోకంలోనికి కూరుకుపోయేసరికల్లా, ఒక అమ్మాయి విషయంలో ప్రేమ వ్యవహారంలో పడిపోయేసరికల్లా తన జీవితమే సర్వనాశనం అయిపోయింది. ఆయన ఎంట్రికల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రతిష్టత ఏమైంది తెలిసిన కోల్పోయాడు ఆయన. దేవుని కోసం వాడబడాల్సిన వాడు, దేవుని కోసము రగలాల్సిన వాడు, దేవుని కోసము జీవించవలసిన వాడు ఏమైపోయిందంటే ఆ లోకంలో కూరుకుపోయి ఈ రోజున దేవుని యొక్క శక్తిని కోల్పోయి మరణాన్ని అనుభవించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథము సంసోను జీవిత చరిత్రలో మనం కనుగొంటున్నాం. దేవుని బిడ్డలారా, ఏం ప్రకటించాడు ఈయన తన జీవితంలో, ఏం సాక్ష్యం చెప్పాడు ఈయన తన జీవితంలో. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనిస్తాము. మనష్షే అనే ఒక వ్యక్తి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది. ఈ మనష్షే ఎవరి కొడుకు అయ్యా అంటే చెప్తారు ఎవరైనా? వదిలేదు, ఇట్లాంటి సాహసాలు ఎందుకు చేయడం. ఇంకా హిజ్కియా కుమారుడు. హిజ్కియా భార్య పేరు హెప్సిబా. హిజ్కియా భార్య హెప్సిబా పేరు పుట్టిన కుమారుడు మనష్షే. ఇక్కడ ఎవరైనా 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే చేయి చూపించండి ఒకసారి. 12 సంవత్సరాలు ఉన్నాయి నీకు 12 సంవత్సరాలు ఉన్నాయా? ఎంత నీ వయసు ఎంత? 13 years. మా వాడే పెద్దోడు. ఇంకా ఇంకెవరైనా 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారా? నిస్సి ప్లస్ నువ్వు లేవు, 12 సంవత్సరాలు లేవు. ఇంకెవరు వాడే లేనప్పుడు ఇంకెవరు ఉండరు, అప్పుడు ఉండదు, కుదరదు.
ఒకసారి నిలబడి ఆయన, ఒకసారి నిలబడు, చైర్ మీద నిలబడు. ఇగో ఇప్పుడు ఈ ఫిలిప్ని ఈ చర్చికి పాస్టర్ అంటే మీరు ఊరుకుంటారా? వాడేం చేస్తాడు, వాడేంది అది నిలబడట్లే, వాడేంది, వాడి వయసు ఏంది, వాడు చేసేది ఏంది? తమాషా కనిపిస్తుందా మీకు? పిల్లలు తీసుకొచ్చి కుర్చీల మీద కూర్చోబెడుతున్నారు. ఏమంటే అసలు గారు అట్లే అనుకుంటాం కదా. 21వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో మనష్షే అనే ఒక వ్యక్తి 12 సంవత్సరాలకే ఇశ్రాయేలీలకు రాజయ్యాడట. దేవునికి స్తోత్రం. మీకు 20 సంవత్సరాలు వచ్చినా ఏం చేస్తారు దేవుని కోసం? ఆల్రెడీ 12 దాటిపోయారు. మీరు ఎప్పుడైనా దేవుని కోసం వాడబడ్డారా? ఎప్పుడైనా దేవునికి సాక్షిగా ఉన్నారా? మీ సెల్ ఫోన్ దేవుని కోసం వాడబడిందా? మీ సెల్ ఫోన్ మీ వాట్సాప్లో ఉండే ఆ స్టేటస్ అంట, పిచ్చి స్టేటస్, అవేందో నాకు అర్థం కాని రోగం అది, విచిత్రమైన స్టేటస్. నాకు ఎంత బీపీ వేస్తుంది అంటే ఆ మూమెంట్లో నా దగ్గర ఉండాలి, కొట్టాలన్న కోపం వస్తుంది. మీరు క్రైస్తవులు ఏంటి, దేవుని బిడ్డలు ఏంటి, ఏ ముప్పుగా పనికొస్తున్నారు మీరు? మీ స్టేటస్లు ఏం పనికొస్తున్నాయి? తమాషా చేయడానికి స్టేటస్ పెడుతున్నారా మీరు? ఒక్కరికైనా సాక్ష్యంగా ఉందా స్టేటస్? రాజకీయాల గురించి పెడతారు, లోకంలో జరిగే వార్తల గురించి పెడతారు, వాటి గురించి వీటి గురించి, ప్రేమల గురించి, అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి రకరకాలుగా పెడుతూ ఉంటారు. మీ వయసు ఎంత? మళ్ళీ 12 దాటిపోయారు, మీరు టీనేజర్స్. ఈడు 12 సంవత్సరాలకి రాజయ్యాడంట. వాళ్ళ అమ్మ పేరు ఎప్సిబా, వాళ్ళ నాన్న పేరు హిజ్కియా గురించి మనందరూ తెలుసు. ఎంత భక్తిపరుడైనా ఆయన ప్రార్థన చేస్తే 15 years మళ్ళీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోతుంది అనమాట. అట్లాంటి అమ్మ నాన్న పుట్టిన కొడుకు 12 సంవత్సరాలకి రాజరికం అప్పగిస్తే దౌర్భాగ్యమైన పనులు చేశాడంట దేవుని గుడిలో. అసలు 12 సంవత్సరాలకి, నేను అంత వయసు ఉన్నప్పుడే, నేను ఏ క్లాస్ ఇప్పుడు? 7th క్లాస్. దాదాపు ఇంచుమించు ఆ వయసులోనే నేను దేవుని మందిరంలోకి వచ్చాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడే నాతో శామ్యూల్ రాజు గారు సభలు పడి పాఠం చెప్పించారు. ఇక డిగ్రీలో ఆ తర్వాత ఆయా గ్రామాలకు తీసుకెళ్లి, నేను డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, పర్సపల్లిలో నాతో శామ్యూల్ నారాయణ వాక్యం చెప్పించాడు. గంట సేపు వాక్యం చెప్పిన నేను. నా దగ్గరికి చాలా మంది వచ్చి నువ్వు పాస్టర్ పని చేస్తామని అడిగారు ఇంటర్కే. అయితే ఈ చిన్న వయసులో వీడిని రాజుగా చేస్తే వీడు ఏం చేసిందంటే దేవునికి అయాసకరమైన పనులు చేశారండి. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ చేతుల్లో దేవుని సంఘం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. మహిమకరంగా వాడబడుతుందా? యవన కాలంలో పుట్టిన కుమారులు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణముల వంటి వారని వాక్యంలో రాయబడినప్పుడు ఆ దేవుని చేతిలో మీరు బలవంతులుగా ఉన్నారా? ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోవాలి. మనం లోకానికి ఉప్పై ఉన్నామా, లేకపోతే ఇంకా ఏ రకంగా పనికొస్తున్నాము దేవుని యొక్క మందిరంలో అని మనం ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం. ఒకటి సంసోను జీవితాన్ని మనం చూస్తాం, రెండవది మనష్షే జీవితాన్ని మనం చూస్తాం. ఇంకొక మాట నేను చెప్తాను, గేహజీ విషయాన్ని. గేహజీ ఒక పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారండి. ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఒక సంఘటన చూశాడు. ఏంటంటే ఆయనకు స్వస్థత వచ్చింది నయమానికి. పాస్టర్ గారు డబ్బులు తీసుకోమంటే, కానుక తీసుకోమంటే తీసుకోలేరు. కానుక తీసుకోకపోయేసరికల్లా ఈ గేహజీకి చాలా కోపం వచ్చేసింది. అయ్యే, మా పాస్టర్ గారు ఎట్లున్నాడు, పైసలు వస్తే తీసుకోడు అని చెప్పేసి అనుకొని అడ్డదారులో ఆయనకు అడ్డంగా వెళ్ళిపోయి, అయ్యా ఆ కానుక ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చేసాడు. ఏమైపోయాడు తెలిసిన? ఆ వాక్యంలో మనం గమనిస్తాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం ఆఖరి వచనంలో గమనిస్తాము. చదవాల్సిన అవసరం లేదమ్మా, నేను టైం మీకు వేస్ట్ చేయాలి. ఏమని రాయబడిందంటే, గేహజీతో పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు, గేహజీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నయమాన్తో అబద్ధం మాట్లాడి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు, జేబులో పెట్టుకున్నప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి రాలేదాయా? ఆయనకు వచ్చిన కుష్ఠరోగమే నీకు వచ్చును గాక. మీరు అనుకుంటున్నారేమో, ఇది కండిషనా, రూలా ఏమన్నా? మా అమ్మ నాన్న క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్గా ఉండి దేవుని సేవలో ఉండడానికి ఏమన్నా రూలా? ఉంటే నా ఇష్టం, ఉండకపోతే నా ఇష్టం, నా సమర్పణ జీవితం అని. చాలా మంది మన యవనస్తులకి ఆలోచన ఉంది, మా సంఘంలో చాలా మందికి ఆలోచన ఉంది, నేను ఎందుకు పని చేయాలా, నేను ఎందుకు దేవుని సేవలో ఉండాలా, నా ఇష్టం అది. నాకు దేవుడు మాట్లాడినప్పుడు, నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు అది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దేవుని బిడ్డలు, దేవుని సంఘంలో ఉన్న వారందరూ కూడా చేయాల్సింది దేవుని సేవ తప్పిస్తే ఇంకొకటి లేదండి. చేయకపోతే ఏమవుతుందో తెలిసిన? రివర్స్, దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుందండి. గేహజీకి అదే వచ్చింది కదా. ఆయన పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్, ఇంకా పాస్టర్ గారు కాదైనా దేవుని యొక్క సేవకునికి సహాయం చేయడానికి సేవకునిగా ఉన్నాడు. ఆయన దేవుని మాట వినకపోవడం వలన, పాస్టర్ గారికి అవిధేయంగా ఉండడం వలన ఆయన మీదకి ఏమొచ్చిందంటే ఆ నయామాను మీద ఉన్న కుష్ఠరోగం ఆయన మీదకి వచ్చేసిందంట. అందుకే ఈ రోజున మనం దేవుని యొక్క సన్నిధిలో లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పై ఉండాలని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. మన మాట మంచిగా ఉంటే
అనేకులు మన మాటకి లోబడతారండి, అనేకులు మన మాటని గౌరవిస్తారండి, అనేకులు మన మాటకి లోబడతారు, మన మాటని గౌరవిస్తారు. నా దగ్గరికి చాలా మంది వస్తారు. నేను ఇక్కడ చర్చ గురించి మాట్లాడతలేదు, బయట సమాజం గురించి మాట్లాడుతున్నాను. నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. ఏమంటారంటే, నువ్వు రావయ్యా, నువ్వు వస్తే సమస్య పరిష్కారం అవుతుంది, నువ్వు వచ్చి తొందరగా మాట్లాడుదురా అని చెప్పి నన్ను పిలుస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో నేనేదో గొప్ప చెప్పుకోవట్లే కదా, నేనున్న జరిగిన సంఘటన చెప్తున్నాను. నన్ను పిలుస్తూ ఉంటారు, నేను అడుగుతూ ఉంటారు, అరే అన్న నేను పెద్ద గొడవైందా, నువ్వు లేకపోతే నువ్వు ఉంటే బాగుంటుంది అని అంటుంటారు. మన మాట రుచికరంగా ఉండాలంట. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అయితే మనకున్నటువంటి మాటను బట్టి, మనకున్నటువంటి నోటి మాట తీరును బట్టి మనం ఎవరినైతే చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమేన్. మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి నడిపిస్తారో ఎవరినైనా, దేవుడు మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలిసిన? చెప్పండి గట్టిగా. ఆకాశంలో నక్షత్రాలలాగా వెలుగుతారంట. మేము చిన్నప్పుడు ఎండాకాలంలో ఇదే ఏరియాలో ఎండాకాలంలో బయట పడుకునే వాళ్ళం. బయట మేము అందరం పడుకుంటుంటే మా అమ్మమ్మ కూడా అక్కడే ఉండేది కాబట్టి ఆ చుక్కలన్నీ అలా చూస్తున్నప్పుడు మా అమ్మమ్మ, అది ఇప్పుడు మర్చిపోయినాం, అంత గుర్తుకులేదు, కొన్ని నక్షత్రాలను చూసి తొట్టెల నక్షత్రం అని, కొన్నిటినేమో ఏమేమో పేర్లు చెప్పేది ఆమె, నాకు అంత గుర్తుకులేదు. అది భర్త, ఇది భార్య, లేకపోతే తొట్టెల నక్షత్రము, వాళ్ళ పిల్లలు, ఏదేదో చెప్పేది ఆమె. నేను చాలా మర్చిపోయినా. ఈ ఏరియాలో చనిపోయినాక అవన్నీ నేను మర్చిపోయాను. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా నక్షత్రాలు చూస్తే నాకు ఆమె చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అన్నమాట. ఆ నక్షత్రాలకు ఒక పేరు ఉందంట. అయితే అబ్రహాము తర్వాత యాకోబు తర్వాత కాలంలో దావీదు కూడా అట్లా మిద్దె మీద పడుకొని అట్లా ఆకాశాలు చూసుకుంటుంటే వాళ్ళ నాన్నగారు అడిగి చెప్పేవాళ్ళంట, నాయన ఆ 3 నక్షత్రాలు మీరు ఇప్పటికైనా చూడండి, ఆ లైన్లో 3 నక్షత్రాలు ఉంటాయి లైన్గా. ఒకరికి కొంచెం పెద్దగా ఉంటుంది, ఒకరికి కొంచెం చిన్నగా ఉంటుంది, లాస్ట్ అన్నిటికంటే ఇంకా చిన్నగా ఉంటుంది. 3 నక్షత్రాలు లైన్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, కావాలంటే రాత్రికి మీరు చూడండి. మంచిది, బాగా గుర్తు చేస్తారు, గుర్తుకయ్యారు, రైట్. ఒకటి పెద్దగా ఉంటుంది, మధ్యలో ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది, చిన్న లాస్ట్ ఏమో ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట. యెషీ కూడా వాళ్ళ కొడుకు యాకోబుకి చెప్తాడు, దావీదుకి చెప్తాడు, అరే నాన్న ఆ పెద్దగా ఉంది చూడు నక్షత్రము, అది అబ్రహాము అంటాడు. ఆ మధ్యలో ఇంకోటి ఉన్న చూడు, అది ఇస్సాకు అంటాడు. లాస్ట్ లో ఉన్న చూడు, అది యాకోబు అంటాడు. అట్లాగా వాళ్ళ పేర్లు చెప్తుంటాడంట వాళ్ళ కొడుకుకి, యాకోబుకి. మీరు కూడా ఆకాశంలో నక్షత్రాలాగా ఉండాలని దేవుని సంకల్పం. ఆమేన్. ఎప్పుడు మీ మాట ద్వారా, మీ మాటలను బట్టి, మీ మాటలతో ఒకరిని దేవుని మందిరానికి నడిపించాలి. కొందరినైనా దేవుని మందిరానికి నడిపించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. మీ నోటి మాట అలా ఉండాలి, మీరు ఉప్పుగా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందో చూడండి, అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారంటండి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇంకొక మాట మలాకి 3:16లో, అయితే మనమేం చేస్తున్నాము, మన మాట ఎలా ఉండాలంటే, అశోక్ గారు, తాతగారు రండి దేవుని మందిరానికి వెళ్దాం, ఇక్కడ ఖాళీ కూర్చొని ఏం చేస్తారు, 4 మాటలు వింటే బాగుంటుంది మన జీవితము. పెద్దలు మీ పేరు తీసుకుంటాను, క్షమించాలి. రండి మనం దేవుని వాక్యం విందాం, దేవుని మాటను మనం విందాం, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మన వాక్యంలో ఎదగాల, ఇంకెన్ని రోజులు లోకానుసారంగా జీవిస్తాం అని మనము ఆయనని ఒక్కరిని అలాంటి వారిని దేవుని మందిరానికి నడిపిస్తే మనం ఆకాశంలో నక్షత్రాలు ఉంటామంట. దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎలా అయిపోయింది తెలిసిన, 3వ అధ్యాయము మలాకి 16లో అంటాడు చూడండి. మలాకి 3:16లో ఇలా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు మీకు మీరే సమాధానం చెప్పాలి, ఏం మాట్లాడుకుంటున్నారు మరి మీకు తెలియాలి. సాధారణంగా ఈ రోజుల్లో నేను కొంచెం సంఘ పెద్దలతో ఎక్కువ మాట్లాడుతున్నాను, ప్రకాష్ గారితో కానీ, అశోక్ గారితో కానీ, పాస్టర్ గారితో కానీ చాలా తక్కువ. సంఘ పెద్దలతో ఎక్కువ మాట్లాడుతుంటాను, మిగతా టైంలో ఇంకెక్కువగా యవనస్తులతో మాట్లాడుతుంటాను. నా నోటి మాట రోజుకి కనీసం 24 గంటల్లో దగ్గరగా నేను అనుకుంటాను ఒక 18 గంటలు నోరు ఎప్పుడు నడుస్తూనే ఉంటున్నాను. ఏం మాట్లాడుతున్నాము, భయభక్తులు కలిగిన బిడ్డలమే కదా. వాళ్ళ ప్రశాంత్ అంటే దేవుని కుమారుడు, దేవుని యొక్క సేవలో ఉన్నాడు, దేవుని యొక్క సంఘంలో ఉన్నాడు అని సమాజం చెప్పుకుంటుంది కదా. మరి నా మాట ఎలా ఉన్నది, ఎవరి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నాను, ఎవరి గురించి అబద్ధం మాట్లాడుతున్నాను, అన్యాయంగా మాట్లాడుతున్నాను, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు మోపుతున్నాను, ఎవరి మీద నిందలేసినట్టుగా మాట్లాడుతున్నాను, ఎవరిని అయాసపరుస్తూ మాట్లాడుతున్నాను. అలాగా నేను భక్తిపరునై ఉండి ఒకరిని ఉద్దేశించి మాట్లాడితేనంట ఏమవుతుందో చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, చదవండి.
యెహోవా చెవియొగ్గి గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఏమైతే మాట్లాడుతున్నారో దేవుడు వింటున్నాడు. వినడమే కాదంట, వినడమే కాదు, ఇంకా కొంచెం జాగ్రత్తగా వినండి. చెవులు ఓపెన్ చేయండి. ఇప్పుడైనా కొంచెం తరలి పైకెత్తి జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఇంకా చెవియొగ్గి ఆలకించడమే కాదంట, ఏం మాట్లాడుతున్నారో రాసుకుంటారంట వాళ్ళు. మళ్ళీ చూడండి, డాట్ 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 అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా వాక్యం ఉంది మధ్యలో, అక్కడ కట్ చేసినాం దాన్ని. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడనంట. మీరు ఏమైతే నలుగురు కూర్చొని గుంపులు మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ మాటలు దేవుడు వినడమే కాదు, ఏం చేస్తున్నాడంట చెప్పండి గట్టిగా. మీరు అయిపోయింది, ఇంకా వేరే లేఖనాలు ఇంకేమో చెప్పడానికి అయిపోయింది. ఇంకా ఏమన్నా ఏం చేస్తున్నాడు ఆయన రాస్తా. అందుకే మీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. నేను వినకపోవచ్చు, మీరు నా మాటలు వినకపోవచ్చు. నేను ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అది సంఘానికి పనికొచ్చేదా, లేకపోతే సంఘానికి అయాసకరంగా ఉందా, ఒక విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉందా, లేదా బలహీనపరిచేదిగా ఉందా, వారిని దేవుని మందిరానికి నడిపించేదిగా ఉందా, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపించేదిగా ఉన్నదా, దేవునికి మహిమకరంగా ఉన్నదా, అవమానకరంగా ఉన్నదా. నా మాట, మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, మనం ఎవరెవరితో కూర్చొని మాట్లాడుతున్నామో ప్రతి మాట ఏం చేస్తున్నాడు దేవుడు? చెవియొగ్గి విని రికార్డులో రాసి పెట్టుకుంటున్నాడంట. దేవుడు రేపు తీర్పు వచ్చినప్పుడు ఏంట్రా, బుధవారం ప్రార్థన చెప్తే వాడు ముచ్చటాడుకుంటూ కూర్చొని పెట్టరా, ఏం మాట్లాడో చూపిస్తా. శనివారం ఆరాధన చెప్తే వాడు ముచ్చటాడుకుంటూ కూర్చున్నావు, రా చూపిస్తా ఏం మాట. అందుకే కొలసి పత్రిక 4:16 అంటున్నాడు, మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు. సాధారణంగా మనం ఎవరితో మాట్లాడతామండి? మనతో మంచిగా ఉన్న వారితోనే మాట్లాడతాం. అలా మాట్లాడుతున్నప్పుడు మాక్సిమం దాదాపుగా ఏం చేయండి అంటే, బుధవారం ఆరాధన గురించి మాట్లాడండి, రేపు బేస్తవారం ఎవరింట్లో ఆరాధన ఉంది దాని గురించి మాట్లాడండి, శనివారం ఆరాధన గురించి మాట్లాడండి. అనేకుల్ని అక్కడ ఖాళీగా ఉన్న వారిని, దేవుని మందిరానికి రాకుండా ఉన్న వారిని దేవుని మందిరానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అవసరమైతే అక్కడనే వచ్చే మోకరించి అయ్యా ప్రార్థన చేయండి. సామెతల గ్రంథంలో రాయబడింది, విస్తారమైన మాటల్లో దోషం ఉండగా ఎక్కువ మాట్లాడితే పాపం ఉంటుందంట. కాబట్టి అవి ఆయాసకరమైన మాటలు కాకుండా దేవునికి మహిమకరంగా ఉండే మాటలు మాట్లాడితే అది మనకెంతో దీవెనకరమని, ఆశీర్వాదకరమని దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. ఇలాగా మనం వాక్యానుసారంగా చేయకపోతే, వాక్యానుసారంగా ఉండకపోతే ఏమవుతుందంటే, మనల్ని దేవుడు ఏమంటున్నాడు? బయట పారవేసి అంటే రేపటి రోజు పరలోక రాజ్యంలో మనకు స్థానము లేదు, మనల్ని బయటికి పంపించేస్తాడు. వాళ్ళు అన్నారు కదా 5 మంది కన్యకలు, అయ్యా తలుపు తీ అయ్యా, నీకోసమే వైనమయ్య నూనె వరకు రావడానికి, నీకోసం వైనమయ్య దీపం వెలిగించడానికి, మేము నీ పిల్లలమే నాయన తలుపు తీ అంటే దేవుడు ఒక భయంకరమైన మాట అన్నాడు. ఏంటా మాట చెప్పండి? మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. చేసేది ప్రార్థనే, చేసేది ఆరాధనే, మంచి పేరే, క్రైస్తవ పేరే, బైబిల్ పేరే, భక్తుడే. కానీ ఆ టైంలో లేకపోవడం వల్ల దేవుడు ఏమన్నాడండి? నీవెవరో నాకు. కాబట్టి మన మాట తీరు, మన నోటి మాట, మన యొక్క ప్రతి సమస్తము అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొకసారి పాట మనం అందరం కళ్ళు మూసుకొని ధ్యానంలో పాడుకుందాం. దయచేసి అందరం కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఈ చరణం పాడుకుందాం. ఆ మాట ఎంత మంచిగా రాయబడిందంటే, ఎంతసేపు దీవెనని ఆకర్షిస్తావా? ఇంకా దీవెనలు కావాలా నీకు? ఇంకా దీవెనల కోసం ఎదురు చూస్తున్నావా? ఏది ఏమంటున్నాడు? దేవుని వాక్యం నీకు అందుతుంది కదా, అందరికీ అందించు, అందుకోసమే ప్రార్థించని. అందరం కళ్ళు మూసుకొని ధ్యానంలో పాడుకుందాం. ఈ ఆఖరి చదువును పాడుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ధ్యానంలో దేవుని చూద్దాం. చాలా మంది సాధారణంగా మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవునితో కనెక్షన్ లేదు. దాన్ని మనం స్తుతి ఆరాధన అని పిలుస్తున్నాం. దేవునితో కనెక్షన్ ఉండాలి, మనం దేవుని చూడాలి. చూద్దాం ఈ పాటలో. రఘులు సోదరా, రఘులు సోదరి, యేసుకై నీవు రఘులించు సోదరా, రఘులించు సోదరి, తోటి వారందరినీ. అందరి కళ్ళు మూసుకొని ఆడ. రఘులు సోదరా, రఘులు సోదరి, యేసుకై నీవు రఘులించు సోదరా, రఘులించు సోదరి, నీ తోటి వారందరినీ. మేలుకో, నీ దేశాన్ని రక్షించుటకు పూనుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు మేలుకో. మేలుకొందాం దేవుని కోసం చాటించడానికి, దేవుని రక్షణ వార్తను చాటించడానికి మేలుకొందాం. ఇక నుంచైనా
ఆనందించి అందరికై ప్రార్థించవా, పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగా నీవు ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా. మేలుకో, ఈ దేశాన్ని రక్షించుటకు కోరుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు సగులు సోదరా, సగులు సోదరి, యేసుకై నీవు తగిలించు సోదరా, తగిలించు సోదరి, ఈ తోటి వారందరికీ. అందరం అలాగే నీ మౌన ధ్యానంలో ఒక మాట దేవుని అడుగుదాం. ఎన్నో రోజులుగా నేను ఈ వాక్యాన్ని వింటున్నానయ్యా. ఒక ప్రశ్న మనం వేసుకుని వెళ్ళిపోదాం. ఒక ప్రశ్న మనం వేసుకుని వెళ్ళిపోదాం. ఒక 5 సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాం. 10 సంవత్సరాలు, 15, 20, 30 ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాం కదా. ఏ రోజైనా దేవుని ప్రకటించామా? 10 మందిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకున్నామా? దేవుని మందిరానికి రాని వారి దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికి నడిపించే విధంగా మనం ఎప్పుడైనా మాట్లాడామా? పోనీ ఆరాధనకు, ప్రార్థనకు, భక్తికి నీ మాట ఎప్పుడైనా అనుకూలంగా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటలో దీవెనలే ఆకాంక్షిస్తూ ఆశిస్తూనే ఉంటావా, అందిన వాటితో ఆనందించి అందరికై ప్రార్థించవా, దీవెనలే ఆకాంక్షిస్తూ ఆశిస్తూనే ఉంటావా, అందిన వాటితో ఆనందించి అందరికై ప్రార్థించవా, పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగానే ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా, పోరాడి ప్రకటించే స్థితిలో పసివాడిగానే ఉంటావా, యేసయ్య కోరే స్థాయికి నీవు ఎదగాలి ఓ సహోదరా. మేలుకో, ఈ దేశాన్ని రక్షించుటకు పూనుకో, నీ ప్రాంతాన్ని రక్షించుటకు మేలుకో, నీ సంఘాన్ని రక్షించుటకు పూనుకో, నీ సంఘాన్ని రక్షించుటకు. రగులు సోదరా, రగులు సోదరి, యేసుకై నీవు. అవును నాయనా, ఎన్నో రోజులుగా మిమ్మల్ని నమ్ముకున్నాము. మేము బాప్తిస్మం పొందుకొని, రక్షణ పొందుకొని ఎంతో కాలం అయింది నాయనా. మీరేమో లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నారు. నేను ఏ రోజు మీ సంఘానికి వాడబడలేను నాయనా. నా మాట మీ సంఘానికి ఆయాసకరంగానే ఉన్నది. నా భక్తి జీవితానికి ఆయాసకరంగానే ఉన్నది. ఎన్ని రోజుల నా క్రైస్తవ అనుభవంలో నేను ఏ రోజు నీకు సాక్షిగా ఉండలేకపోయాను ప్రభువా. అన్యజనులకి, నీ బిడ్డలకి, నీ మందిరానికి, ప్రార్థనా కార్యక్రమాలకి నేను ఏ రోజు సాక్షిగా ఉండలేకపోయానయ్యా. నా సాక్ష్యము నిష్ఫలమైపోయింది నాయన. ఈరోజు మీరు నన్ను పిలిచి అంటున్నారు కదా, మీరు లోకానికి ఉప్పైనారని. అవును నాయన, నేను ఉప్పై ఉన్నాను అనే సంగతి మర్చిపోయాను నా క్రైస్తవ జీవితంలో. నా మాట రుచిగలదిగా లేదు నాయన. నా మాట కృపాసహితముగా లేదు నాయన. నా మాట ఒకరిని ఆకర్షించే విధంగా, ఒకరిని సమాధానపరిచే విధంగా, ఒకరిని మీ మందిరానికి నడిపించే విధంగా, నా భక్తిని కాపాడుకునే విధంగా, ఒకరి భక్తిని కాపాడుకునే విధంగా ఏ రోజు లేదు నాయన. అందుకే ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారు. మేము లోకానికి ఉప్పై ఉన్నాం. మేము నమ్ముతున్నాము నాయన. మేము నమ్ముతున్నాం ప్రభువా. మేము నమ్ముతున్నాము నాయన. మేము నమ్ముతున్నాం. మేము లోకానికి ఉప్పై ఉన్నామని. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని
నడిపిస్తాను. మీ మందిరంలో ఉన్న విశ్వాసుని బలపరుస్తాను. మీ మందిరానికి నేను ఆయాసకరంగా ఉండను నాయన. మీ సంఘ పెద్దలకి నేను ఆయాసకరంగా ఉండను నాయన. మీ సంఘ కాపరికి నేను ఆయాసకరంగా ఉండను నాయన. నా మాట రుచికరంగా మార్చుకుంటాను. నా మాట కృపాసహితంగా మార్చుకుంటాను. ఆ రీతిగా నన్ను బలపరచమని, ఆ రీతిగా నన్ను స్థిరపరచమని, మీ కొరకై వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంత శ్రద్ధగా చక్కగా నా మాట మీరు విని గౌరవించి వాక్యము ద్వారా బలపరచబడ్డందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.